హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 7th క్లాస్ SA2 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వలెంట్ టు 15 × -98 అన్నారు. సో దానికి ఆప్షన్లో మనకి -100 +2 ఉండేది, మనం సెలెక్ట్ చేసుకోవాలి. 15 × -100 +2 అయితే అప్పుడు -98 అవుతుంది అన్నమాట. నెక్స్ట్, in a survey of 250 people, 2 out of every 5 preferred tea. How many preferred tea? 250 మెంబర్స్లో 2 out of 5 preferred tea అంట. 2 out of 5 అంటే 2/5 అని అర్థం. ఎవ్రీ 5కి 2 మెంబర్స్ అని అర్థం. సో టోటల్ ఏమో 250. సో ఇంటూ 2/5 క్యాన్సలేషన్ చేస్తే 5 1s 5 50s 52s 100. ఎంతమందికి టీ అంటే ఇష్టము అంటే 100. నెక్స్ట్, రోసీ రీడ్స్ 2/5 of 120 page book on Monday, then 1/4 of remaining on Tuesday. పేజెస్ ఆన్ ట్యూస్డే అని అడుగుతున్నారు. 1/4 రిమైనింగ్లో చదివారు కాబట్టి ఎన్ని పేజెస్ చేశారు, ముందు మనకి పేజెస్ కావాలి. సో మండే ఎంత చదివింది? 2/5 × 120. 120 పేజ్ బుక్లో 2/5 చదివింది. సో 2/5 × 120 అనమాట. సో క్యాన్సిలేషన్ చేస్తే 5 2s 5 2 4s 20. సో 2 × 24 48 పేజెస్ చదివింది మండే. బట్ రిమైనింగ్ పేజెస్లో తను 1/4 చదివింది. రిమైనింగ్ పేజెస్ ఎన్ని? టోటల్ ఎన్ని? 120. రిమైనింగ్ పేజెస్ కావాలి అంటే మండే చదివినవి మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. హౌ మెనీ పేజెస్ ఆర్ కంప్లీటెడ్ ఆన్ మండే? 48 పేజెస్. సో 120 - 48 72 పేజెస్ ఆర్ రిమైనింగ్ పేజెస్. ఆన్ ట్యూస్డే she was completed 1/4. So 1/4 × 72. So 4 1s 4 18s so 18 pages. Next, what is the value of 0.002 × 1000? సో మల్టిప్లై చేస్తే 2000 వస్తుంది. బట్ 3 నెంబర్స్కి ముందు పాయింట్ ఉంది కాబట్టి సో 3 డిజిట్స్కి ముందు పాయింట్ పెట్టేస్తే 2 అవుతుంది అన్నమాట. 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, 6 ఎంప్లాయీస్ వర్క్డ్ 7, 8, 8, 9, 10 and 12 hours. Find the average. Average formula is sum of observations by number of observations. So 7 + 8 + 8 + 9 + 10 + 12 అన్నమాట. By total observations are 6. సో అన్నీ యాడ్ చేసేస్తే మనకి the sum of these digits is 54. 54/6. 6 1s 6 9s. The average is 9. Next, a shop sells 4 books at 25 each and 6 books at 35 each. ఫైండ్ యావరేజ్ ప్రైస్ పర్ బుక్. చూడండి, 4 బుక్స్ ఏమో 25 రూపీస్కి, 6 బుక్స్ ఏమో 35 రూపీస్కి తీసుకున్నారు. అయితే యావరేజ్ ఎంత అంటారు? సో 4 బుక్స్ కాస్ట్ 25. సో 4 × 25. 6 బుక్స్ ఏమో 35 రూపీస్కి అమ్మారు. సో 6 × 35. The product of 4 × 25 is 100 and the product of 35 × 6 is 210. The total is 310 rupees. Total books are ఇవి 4 ఇవి 6 కదా. సో 4 బుక్స్ + 6 బుక్స్ 10 బుక్స్ అవుతాయి. బట్ యావరేజ్ కావాలి అంటున్నారు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 310/10 31 రూపీస్. ఒక్కొక్క బుక్ 31 రూపీస్ యావరేజ్ పడింది అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x in 4 - 2x = 10? 4 - 2x = 10. Then 2x = -6x = -3. Next, 2 sides of a triangle are 8 meters and 13 meters. Which could be the right third side అని అడుగుతున్నారు. అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఉంది అంటే కరెక్ట్గా మనకి ఆన్సర్ తెలియాలి అంటే ఏంటి మనకేంటి? ద సమ్ ఆఫ్ దీస్ 2 numbers అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 numbers. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తే మిడిల్లో ఉంటుంది థర్డ్ సైడ్ అనమాట. సో బిట్వీన్ దీస్ 2 numbers difference is 13 - 8 and sum is 13 + 8. 13 - 8 is 5 and 13 + 8 is 21. So the third side will be 5 less than and 21 greater than. అంటే 21 కంటే less than 21 కంటే చిన్నది
5 కంటే పెద్దదిగా ఉండాలి. సో ఇచ్చిన వాటిలో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్. 10 మీటర్స్ అనేది ఉంది. సో 5 కంటే పెద్దది, 21 కంటే చిన్నది, కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. 10 మీటర్స్ అన్నది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.